నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు బీజేవైఎం జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపైన వినతి పత్రం అందజేశారు. సందర్భంగా బాబురావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నుండి నీళ్లు నిధులు అంటూ కాలక్షేపణ గడుపుతున్నారే తప్ప నేటి వరకు నిరుద్యోగుల సమస్యలను పట్టించుకున్న నాతులే లేరని ఆయన అన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు మొండి చేయి చూపించిన విధంగానే ప్రస్తుత ప్రభుత్వము కూడా అదే దారిలో నడుస్తూ హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుందని బీజేవైఎం ఆధ్వర్యంలో మండల తహసీల్దార్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించి దీనిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయే విధంగా చూడాలని వినతి పత్రాన్ని అందజేశారు. బీజేవైఎం యొక్క డిమాండ్ ప్రధాన అంశాలు: గ్రూప్ 1 ఫిలిమ్స్లో 1.100 ప్రకారం క్వాలిఫై చేయాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లో అదనంగా పోస్టులు పెంచాలి. 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించి ప్రస్తుత డిఎస్సి పరీక్ష తేదీలను పోస్ట్పోన్ చేసి నూతన తేదీలను ప్రకటించాలి. అన్ని నియామకాల్లో మహిళా అధ్యక్షులకు 33% రిజర్వేషన్ కేటాయించాలి. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలి. జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జనరల్ సెక్రటరీ శ్రావణ్ రెడ్డి, బీజేపీ నాయకులు దర్పల్లి బాబురావు, వావిలాల అజయ్, సూర్యనీడ గోపి, బచ్చు మారుతి, మందరవి, నాలకంటి కిషన్, కామని కిరణ్, గూడెం సంతు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఆర్సి రెడ్డి, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. అందరికీ జై శ్రీరామ్. తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు నిరుద్యోగుల సమస్యల మీద పోరాడతామని చెప్పేసి కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లలో వాగ్దానం చేయడం జరిగింది. అట్టి వాగ్దానం ఈరోజు మర్చిపోయినట్టుగా నిరుద్యోగుల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలి. నిరుద్యోగులకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని ఈరోజు సిరికొండ ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. భారత్ మాతాకి జై, జై బీజేపీ.